అంటే డిస్కస్ చేయకూడదు, మళ్ళీ బాధ పెట్టాలన్న ఉద్దేశం మా మనసులో అసలు లేదు. బట్ ఏంటంటే, ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు మీ బాబు విషయంలో కానీ? అంటే అందరం మేము ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తూ ఉన్నాం. గుడ్ న్యూస్ తెలిసింది. నెక్స్ట్ చిన్న అవినాష్ రాబోతున్నాడు. మళ్ళీ ఒక ఎంటర్‌టైనర్ రాబోతున్నాడన్న ఆనందంలో అందరం ఉన్నాం. సడెన్ షాక్ ఇచ్చారు పోస్ట్ పెట్టేసి. ఆ మూమెంట్‌లో మీరేమి చెప్పలేరు, రివీల్ చేయలేరు. ఏం జరిగింది ఏంటి అనేది కొంచెం 'బిగ్ బాస్' హౌస్‌లో ఓపెన్ అప్ అయినప్పటికీ ఇంకా కాస్త పర్సనల్‌గా మీకు ఉండిపోయి ఉంటుంది కదా! అలాంటిది ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అదే అంటే చెప్పారనుకుంటే అక్కడే మొత్తం చెప్పి అంటే చెప్పడానికి ఏం లేదండి. అంతా చెప్పేసాను. హ్మ్. డెఫినెట్‌గా మనసులో ఉండిపోద్దది. జీవితాంతం ఉండిపోద్ది. మనం కోల్పోయింది ఏమైనా వస్తువును కాదు. అలా జరిగాక అనుజ గారికి మీరెంత మోరల్ సపోర్ట్ ఇచ్చారు? నాకంటే ఆవిడ మీకెంత సపోర్ట్ ఇచ్చారు? బేసిక్‌గా తను నాకు మోరల్ సపోర్ట్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనని ఒక 5, 6 మంత్స్ తను అక్కడి నుంచి కోలుకోలేదింకా. హ్మ్. అది అయిపోయినప్పటి నుంచే. రోజు నేను షూటింగ్‌కెళ్ళడం ఇంట్లో ఇద్దరమే ఉంటాం కాబట్టి, నేను షూటింగ్‌కెళ్ళొచ్చేసరికి నైట్ పడుకునేటప్పుడు నేను పడుకున్న నైట్ టైర్డ్ అయి పడుకున్న తను ఏడుస్తుండేది నైట్ అంతా కూర్చొని. హ్మ్. ఇంకప్పుడు లేచి నేను ఓదార్చి, "బాధపడకు ఇట్లా అయిపోయింది. దేవుడు కంపల్సరీ మనకు మళ్ళీ మంచి ఒక బిడ్డనిస్తాడు. బాధపడద్దని" నేను చెప్తుండేవాడిని. బయటికెళ్దాం అది తను ఎక్కడికి వెళ్ళేది అసలు ఎక్కడికి రాదు బయటికి. హ్మ్. ఎక్కడ గూడా ఎవరితో కూడా మాట్లాడదు ఎక్కువ. తనకు తానే ఒక్కతే ఇంట్లో ఉంటదనమాట. ఇంకా నేను చాలా వరకు చెప్పాను. అండ్ నేను చాలా ధైర్యంగా ఉన్నాను. బట్ నేను ధైర్యంగా ఉండడానికి కారణం నేను చెప్పిన వెంటనే తను సెట్ అవ్వడం. తను సెట్ అయిందని చెప్పేసి నేను కొంచెం ధైర్యంగా ఉండడం. హ్మ్. ఇద్దరికి ఒకరినొకరు అంటే అమ్మ వాళ్ళందరూ ఊర్లో ఉంటారు. మా అత్తగారు, మామగారు వాళ్ళు ఉప్పల్లో ఉంటారు. హ్మ్. మేమిద్దరం కలిసే ఉంటాం. మేమిద్దరం ధైర్యం చెప్పుకున్నాము. నేను షూటింగ్‌లో బిజీ ఉంటాను. కొంచెం మర్చిపోతుంటాను అవి ఇవి. కానీ తను హ్మ్. ఇంట్లో ఉంటది. యాహ్! అదే గుర్తొస్తూ ఎందుకంటే ఉంటుంది. ఒక బిడ్డ బాధ తల్లికి మాత్రమే తెలుసు. ఎందుకంటే 9 నెలలు మోసి రేపు మార్నింగ్ మధ్యాహ్నం వరకు మన చేతిలోకొచ్చేస్తాడు అని అనుకున్న సమయంలో ఇలా జరుగుతుందంటే ఎవరైనా సరే ఎవరు అది జీవితంలో ఎక్స్‌పెక్ట్ చేయరు మర్చిపోలేరు. కదా! అలాంటిది. 9 నెలలు తను మోసి రోజు మాట్లాడుకొని ఇట్లా హ్మ్. డ్యాడీ వచ్చాడు ఇది ఇది అని చెప్పేసి రోజు ఎన్నో కలలు కంటాం. కలలు కంటారు. బాబు పుడితే ఈ పేరు పెట్టుకుందాం, అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టుకుందాం. తర్వాత మనం ఇక్కడికెళ్దాం. అంటే అది మనతో ఒక మనిషి ట్రావెల్ అవుతుంది అన్న ఫీల్ ఉంటుంది కడుపులో హ్మ్. బిడ్డ ఉన్నంత సేపు గూడా. యాహ్! అలాంటివి ఇంకా ఆహ్, అంటే దీని గురించి నేను ఇంకేం చెప్పలేను నేను. హ్మ్. చెప్తే నేను ఎమోషన్ అవుతాను. బేసిక్‌గా మనం ఎమోషన్ చాలా తక్కువ అవుతాం. హ్మ్. ఎమోషన్ అవుతే యాహ్! అవినాష్ మాకు అట్లా తెలుసు. అంటే ఇలాంటిది డిస్కస్ చేయకూడదు గానీ, బట్ యాహ్! తెలుసుకోవాలనిపించి అడిగాము. సో డెఫినెట్‌గా ఎందుకంటే అంతకు ముందు వరకు ప్రతిదీ నన్ను అభిమానించే పర్సన్స్ అందరితో షేర్ చేసుకున్నాను. అంటే నాకు అభిమానించే వాళ్ళు జనాలు కొంతమంది ఉంటారు కదా! ప్రేక్షకులు. హ్మ్. అవును. అందరితోని ప్రతిదీ షేర్ చేసుకున్నాను. నాకు ఇట్లా గుడ్ న్యూస్ అండి. ఇట్లా సో అండ్ సో ఇలా అవును. జరిగింది. అండ్ శ్రీమంతం ఫంక్షన్ వీడియో పెట్టాం. అన్నీ షేర్ చేసుకున్నప్పుడు ఇది ఎందుకు షేర్ చేసుకోలేదంటే షేర్ చేసుకున్నంత గుడ్ విషయం న్యూస్ కాదిది. కాదు కదా! దట్ టూ బట్ అది వెరీ ఎమోషనల్ కాబట్టి అందుకే కాస్త టైమ్ తీసుకో. నేనెప్పుడు ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను. బట్ చెప్పకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేనెప్పుడన్నా మా అపార్ట్మెంట్‌లో లిఫ్ట్ ఎక్కిపోయినా కూడా ట్విన్స్ పుట్టారంట, బాబు పుట్టాడా, మా అమ్మాయి పుట్టిందని అడుగుతున్నారు. అదే ఏంటి ఇది ఇంకా అడుగుతున్నారేంటి చెప్పకపోవడం వల్ల అది కరెక్టే కదా! చెప్పాలి కదా నేను అని అనుకున్నప్పుడు 'బిగ్ బాస్' ఆపర్చునిటీ రావడం, అక్కడ సందర్భం వచ్చినప్పుడు సిట్యుయేషన్ వచ్చింది. అక్కడ చెప్పుకున్నాను. యాహ్! యాహ్! హోప్ ఎమోషనల్ కూడా అయ్యారు. దేవుడు భగవంతుడు ఒక మంచి బిడ్డనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% మేము కూడా కోరుకుంటున్నాం. మళ్ళీ థాంక్ యూ. క్యూట్ అనుజ కానీ, క్యూట్ అవినాష్ కానీ రావాలని చెప్పి థాంక్ యూ. మనస్ఫూర్తిగా థాంక్ యూ అండి. కోరుకుంటున్నాం. యాహ్!